కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన అంశంలో ప్రభుత్వం విచారణ కమిషన్ నియమించింది. విచారణ కమిషన్ ఇప్పటికే విచారణ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రాజెక్టు మొదలైన నాటి నుండి పనుల నిర్వహణలోని లోపాలను గుర్తించడానికి కసరత్తు చేస్తున్న కమిషన్ టెక్నికల్ అంశాలతో పాటు ఆర్థిక అక్రమాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, ఎవరి పాత్ర ఎంత అనే విషయమై అక్రమాల తీవ్రత, 50కి పైగా కాంట్రాక్ట్ సంస్థలు ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైనట్లు విచారణ కమిషన్ దృష్టికి వచ్చింది. ఆ కాంట్రాక్ట్ సంస్థలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితులుగా ఉన్నాయని తెలుస్తుంది. ఆ విషయాన్ని కమిషన్ గుర్తించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన ప్రతి పైసాను లెక్కించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా కమిషన్ తెలుస్తుంది. విచారణ కమిషన్లో వాదోపవాదాల గురించి క్రాస్ ఎగ్జామినేషన్ చేయుటకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అడ్వకేట్ కాక ఇతర రాష్ట్రాల నుంచి అడ్వకేట్ను నియమించుకోవాలని విచారణ కమిషన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. విద్యుత్ అధికారి కంచర్ల రఘు తన వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తుంది. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా ఇప్పటికే విచారణ కమిషన్ గుర్తించినట్లుగా సమాచారం. వర్షాకాలంలో వరదలు కాళేశ్వరంలోని భారీ మోటార్లను నీట ముంచేసరికి ప్రాజెక్టులోని లోపాలు మీద అనుమానం వెల్లువెత్తింది. విచారణ కమిషన్ ద్వారా వాస్తవాలను వెలికితీసి ఎవరి వల్ల తప్పులు జరిగాయో, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వెలికితీసే పనిలో విచారణ కమిషన్ ఆశించినంతగా ప్రాజెక్టు ఫలితాలు ఇవ్వలేదన్నది ప్రస్తుత పరిస్థితి. కాళేశ్వరం నిర్మాణం గురించి చెప్పిన మాటలకు చేతలకు పొంతన లేదంటున్న తెలంగాణ ప్రజలు.